ఈరోజు మనం 76th రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అంటే ఒక కన్వెన్షన్ లాగా రిపబ్లిక్ డే రోజున ఒక చీఫ్ గెస్ట్ని పిలుస్తాం. సాధారణంగా మన మిత్ర దేశాల నుంచి ఎవరితో మనకి సత్సంబంధాలు ఉన్నాయో, ఎవరితో మనకి భవిష్యత్తులో చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ రిలేషన్స్ రాబోతున్నాయో ఇవన్నీ ఆలోచించి ట్రేడ్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చీఫ్ గెస్ట్ని పిలుస్తాం. ఈసారి ఈ రోజున మనం ఆహ్వానించిన చీఫ్ గెస్ట్ ఇండోనేషియన్ ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో. ఈయన మనం చీఫ్ గెస్ట్గా ఆహ్వానించాం. అసలు మొట్టమొదటి రిపబ్లిక్ డే భారతదేశంలో మొట్టమొదటి ఫస్ట్ రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా ఇండోనేషియన్ ప్రెసిడెంట్ వచ్చారు సుకార్నో. మొత్తం మనం ఇప్పటి వరకు కూడా 76 రిపబ్లిక్ డేస్ చేసుకున్నాం. వీటిలో 4 సార్లు ఇండోనేషియన్ ప్రెసిడెంట్ వచ్చారనమాట. ఇండియా ఇండోనేషియా సంబంధాలు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఉంటాయి కదా, వీటిలో ఇండోనేషియా మనకు చాలా కీలకం. అంతేకాదు ఇండోనేషియా 4th మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్, 3rd లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ఇంతేకాదు సౌత్ ఈస్ట్ ఏషియాలో బిగ్గెస్ట్ ఎకానమీ కూడా. సో భారత్ ఇండోనేషియా సంబంధాలు ఇప్పుడు చాలా కీలకం. మన యాక్ట్ ఈస్ట్ పాలసీలో, ఈస్ట్ ఏషియా సమ్మిట్లో ఇలా అనేక అంశాల్లో మనకి ఇండోనేషియా కీలకం అన్నమాట.